Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute where passion meet purpose. సో ఈ రోజు మనము ఇది టీఎస్పీఎస్సి ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకండి తెలంగాణ రిలేటెడ్ గా గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్ చూద్దాము. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ 1 ఆల్సో, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆల్సో. ఎవరు ప్రిపేర్ అయినా కూడా ఇది మీకు యూజ్ అవుతుంది. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హెల్త్ కేర్ ఇనిషియేటివ్ అండ్ చేయూత స్కీమ్ అని అన్నారు. మరి ఈ స్కీమ్ ఏంటి, దీని యొక్క మెయిన్ ఇక్కడ దీని ఎవరు లాంచ్ చేశారు, దీని వల్ల లాభం ఏంటి అండ్ కీ ఫ్యూచర్స్ ఏమున్నాయి అనేది మనం చూద్దాం. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ చేయూత స్కీమ్ అనేది మనకి December 9th లాంచ్ చేయడం జరిగింది. ఎవరు అని అంటే చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి లాంచ్ చేయడం జరిగింది. మరి మెయిన్ ఎయిమ్ ఏంటి, స్కీమ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఇట్స్ ప్రొవైడ్ ద ఫ్రీ మెడికల్ హెల్త్ కేర్. ఫ్రీ మెడికల్ హెల్త్ కేర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎంత వరకు ప్రొవైడ్ చేస్తుంది అంటే 10 lakh, ఓకేనా, 10 lakh రూపీ వరకు ప్రొవైడ్ చేస్తుంది. ఎకనామికల్ గా బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఇంపార్టెంట్ ఫీచర్స్ తీసుకున్నప్పుడు మనకి ఈ స్కీమ్ లో వచ్చేసి 3 కాంపోనెంట్స్ అయితే ఉంటాయండి. ఒకటి మంత్లీ 4,000 పెన్షన్, ఇంకోటి వచ్చేసి 2.5 lakh వచ్చేసి ఇన్సూరెన్స్ ఫర్ లైక్ ఇప్పుడు క్యాబ్ కానీ ఆటో కానీ ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి, ఇంకోటి వచ్చేసి ఫ్రీ మెడికల్ అండ్ హెల్త్ కేర్ సపోర్ట్ 10 lakh వరకు ఉంటుంది. సో దీస్ 3 పాయింట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. అండ్ చూడండి, యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ థర్డ్ కాంపోనెంట్ హ్యాస్ బీన్ లాంచ్డ్. ప్రస్తుతానికి ఇప్పుడు మరి ఏది లాంచ్ చేస్తున్నారు, ఈ 10 lakh ఉన్నది లాంచ్ చేయడం జరుగుతుంది. మరి చేయూత స్కీమ్ డీటెయిల్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇవి ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. దీన్ని స్కీమ్ నేమ్ వచ్చేసి చేయూత అండ్ ఎవరు లాంచ్ చేసి అంటే రేవంత్ రెడ్డి గారు. తర్వాత 10 lakh ఫర్ ఫ్యామిలీ. మరి దేని కింద వస్తుంది అంటే ఇంప్లిమెంటెడ్ అండర్ ద రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇనిషియేటివ్ కింద వస్తుందండి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ టార్గెట్ బెనిఫిషరీస్ తీసుకుంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ సెక్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళండి, ఓకేనా, బిలో పోవర్టీ లైన్ ఉన్న వాళ్ళు. తర్వాత ట్రీట్మెంట్ కవరేజ్ అంటే మరి ఇక్కడ ఎక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు అనేది కూడా తీసుకుంటే ఫ్రీ కార్పొరేట్ మెడికల్ ట్రీట్మెంట్స్ అండి, ఓకేనా. నెక్స్ట్ మెడికల్ ప్యాకేజ్ అనేది ఇక్కడ ఎంత వరకు ఉంటుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. 1672 డిఫరెంట్ మెడికల్ ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. అండ్ స్పెషల్ సర్వీసెస్ వచ్చేసి 21 స్పెషాలిటీ సర్వీసెస్ అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు, ఓకే. నెక్స్ట్ మరి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్. మరి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ తీసుకున్నప్పుడు ఇది మనకు వచ్చేసి March 11th 2024 రోజు లాంచ్ చేయడం జరిగింది. సేమ్ మన రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేశారు. ఇది వచ్చేసి ద ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్, ఓకేనా. ఎక్కడ లాంచ్ చేశారు అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. భద్రాచలం, నేను ఆల్రెడీ దీని గురించి చెప్పాను. సో భద్రాచలం కొత్తగూడెం డిస్టిక్ లో లాంచ్ చేయడం జరిగింది. మరి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద హౌస్ ప్యాట్ తీసుకుంటే అంటే పట్టాస్, ఇప్పుడు మనము హౌసెస్ కి పట్టా ఇస్తారు కదా, సో మరి ఈ స్కీమ్ కింద రావడం జరుగుతుంది. ఇది స్టేట్ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి హౌస్ పట్టాని. మరి ఎవరి పేరు మీద అంటే ఉమెన్ పేరు మీద. నేను మీకు ఎంసీక్యూస్ కూడా స్కీమ్స్ కి రిలేటెడ్ ఎంసీక్యూస్ వీడియోస్ కూడా పెట్టానండి, చూడండి, దానిలో ఆల్రెడీ కవర్ చేశాను. నెక్స్ట్ శాంక్షన్ హౌసెస్ తీసుకుంటే మరి ఇక్కడ చూడండి, గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ శాంక్షన్ ద 4.50 lakhs ఇందిరమ్మ హౌసెస్ అనేది శాంక్షన్ చేసిందని చెప్తున్నారు, ఓకేనా, అఫీషియల్ గా రిలీజ్ చేసిన దానిలో. మరి ఫినాన్షియల్ అసిస్టెన్స్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందంటే బెనిఫిషరీస్ ఆఫ్ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దే విల్ రిసీవ్ ద 5 lakh ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఓన్ హౌసింగ్ కి, ఓకేనా. మరి ఓనర్షిప్ ఎవరికి ఇస్తారండి, ఉమెన్ కి ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా, ఉమెన్ ఆఫ్ ద హౌస్. నెక్స్ట్ స్కీమ్ యొక్క హైలైట్ తీసుకున్నప్పుడు ఇది భద్రాద్రి కొత్తగూడెంలో చేశారు. తర్వాత 11th March 4.5 lakh హౌసెస్. అండ్ మనకి ఇక్కడ హౌసింగ్ యూనిట్ ఫర్ అసెంబ్లీ అని అన్నప్పుడు 3,500 యూనిట్స్ అనేది ఇక్కడ పూర్ వాళ్ళకి అలొకేట్ చేయడము. ఎస్టిమేటెడ్ అవుట్లెట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు 22,500 crores అని. తర్వాత కన్స్ట్రక్టెడ్ ఏరియా వచ్చేసి 400 square yards అని. తర్వాత ఇది మనకి తెలంగాణ ఇక్కడ ఎంత ఫ్రీ హౌస్ స్పేసెస్ ఇస్తుంది అంటే 250 square yards ఫ్రీ హౌస్ స్పేసెస్ అయితే ఇస్తుంది, ఓకే. నేను కరెంట్ అఫైర్స్ లో కూడా చెప్పాను మీకు, అండ్ ఎంసీక్యూస్ లో కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, చూసుకోండి ఇక్కడ క్లియర్ గా, ఓకేనా. నెక్స్ట్ గృహజ్యోతి అంటే ఏంటండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్. సో యాక్చువల్ గా ఇవన్నీ జనవరి తర్వాత వచ్చిన స్కీమ్స్ మాత్రమే. ప్రీవియస్ స్కీమ్స్ కూడా నేను కొన్ని ఇంపార్టెంట్ రేపు చెప్తాను, ఎందుకంటే గవర్నమెంట్ మారిన తర్వాత వచ్చిన స్కీమ్స్ ఇవి, పాత గవర్నమెంట్ స్కీమ్స్ కాదండి. నెక్స్ట్ గృహజ్యోతి ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు మరి ఇది ఏం చేస్తుందంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టుగా,
ఓకేనా. ఎలిజిబుల్ హౌస్ హోల్డర్స్ ఎంత ఇస్తుందండి, 200 యూనిట్స్ వరకు ఫ్రీ ఎలిజిబిలిటీ అనేది ఇస్తుంది. మరి ఇది ఖచ్చితంగా, ఇది కూడా నేను మీకు నిన్న ఎంసీక్యూస్ లో నేను నిన్న వీడియో చెప్పాను. ప్లీజ్ ఎంసీక్యూస్ చూడని వాళ్ళు ఉంటే చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఓకేనా. అండ్ అప్లికేబుల్ టు ఆర్ ద సెక్యూరిటీ కార్డ్ అంటే ఏదండి, వైట్ రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వైట్ రేషన్ కార్డ్ వాళ్ళకి ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మరి దీని యొక్క డీటెయిల్స్ తీసుకుంటే February 27 రేవంత్ రెడ్డి గారు లొకేషన్ వచ్చేసి సెక్రటరియట్ లో చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ యొక్క క్రైటీరియా తీసుకున్నప్పుడు వైట్ రేషన్ కార్డు హోల్డర్ కి ఇది వర్తిస్తుంది. అండ్ లిమిట్ వచ్చేసి బిలో 200 యూనిట్స్ కి మాత్రమే లిమిట్ ఉంటుందండి. ఇంప్లిమెంటేషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇది మనకి ఎనర్జీ డిపార్ట్మెంట్ అనేది దీనికి సపోర్ట్ గా ఉంటుంది. అండ్ ఇంకా మనము ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ లో ఇది స్టార్ట్ చేయడము. తర్వాత బెనిఫిషరీస్ తీసుకున్నప్పుడు 39.9 lakh ఫ్యామిలీస్ అనేది ఉన్నది. అప్లికేబుల్ కేటగిరీ తీసుకుంటే డొమెస్టిక్ హౌస్ హోల్డ్ మాత్రమే అండి. ఇక్కడ దీని మీద కూడా ఎంసీక్యూ అడిగాను నేను, చూడండి. మరి బడ్జెట్ అలొకేషన్ కూడా ఏ విధంగా ఉంది, 2418 crores. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ తీసుకుంటే సింపుల్ గా చెప్పాలంటే ఆల్ అప్లికేషన్స్ లింక్ టు ఆధార్ కార్డ్. ఓకేనా. ఇట్స్ రిసీవ్డ్ త్రూ ద, ఏ విధంగా రిసీవ్ అవుతుందంటే ప్రజాపాలన. ఓకే, ప్రజాపాలన అండ్ అదర్ ఛానల్స్ కెన్ బి కవర్డ్. నెక్స్ట్ సబ్సిడీ మేనేజ్మెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనము ఈ సబ్సిడీ యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది, పవర్ సప్లైస్ కానీ ఏ విధంగా ఉంటాయి అనేది చూసుకోవచ్చు. అదర్ బెనిఫిట్స్ అంటే అడిషనల్ బెనిఫిట్స్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ సిలిండర్స్ అనేది మాక్సిమం పర్ ఇయర్ కి మనం ఎన్ని ప్రొవైడ్ చేస్తామనేది కూడా చూసుకోవాలి. సబ్సిడీ మేనేజ్మెంట్ లో ఇది మనకి ఇంపార్టెంట్ అన్నట్టుగా. ఓకేనా. అయితే ఇక్కడ 8 సిలిండర్ పర్ ఇయర్ కి అనేది ప్రొవైడ్ చేస్తారండి. నెక్స్ట్ మహాలక్ష్మి స్కీమ్ తీసుకున్నప్పుడు ఫ్రీ బస్ ట్రావెల్ అంటే ఇప్పుడు మన చాలా మందికి తెలుసు, ఆడవారికి బస్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడము. అయితే ఇది కూడా మనకి మహాలక్ష్మి స్కీమ్ కింద వస్తుంది. ఫ్రీగా బస్ ట్రావెలింగ్ అనేది ఉంది. దీని మీద కూడా నేను ఎంసీక్యూస్ ఇచ్చాను, ప్లీజ్ చూడండి. అండ్ ఇఫ్ యూ వాంట్, మీకు చూడాలనిపిస్తే చూడండి, ఎందుకనంటే యూజ్ అయితే అవుతుంది. తర్వాత ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ ఇన్ ఆర్టీసీ బస్సెస్. ఓకేనా. ఇప్పుడు దాన్ని టీజీ చేశారండి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లాంచ్ డేట్ వచ్చేసి 9th December 2023. మరి ఇది ఇక్కడ చూసుకుంటే మనము డబల్ చెక్ ద లాంచ్ డేట్ ఫర్ అక్యురసీ, ఎందుకంటే లాంచ్ డేట్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇస్ ప్రొవైడ్ ద ఫ్రీ బస్ ట్రావెల్ టు ఆల్ ఉమెన్. ఇది ఏం చేస్తుందంటే అందరు ఉమెన్స్ కి అండ్ గర్ల్స్ కి ట్రాన్స్జెండర్ కి, ఇక్కడ కూడా నేను క్వశ్చన్ చేశానండి. ఓకేనా. గర్ల్స్ కి, ఉమెన్స్ కి, ట్రాన్స్జెండర్ పర్సన్స్ కి ఎవరెవరు ఇంక్లూడ్ అవుతున్నారు అనేది నేను మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఎలిజిబిలిటీ తీసుకున్నప్పుడు అందరు ఉమెన్స్ కూడా ఇందులో వస్తారు, గర్ల్స్ వస్తారు, ట్రాన్స్జెండర్ పర్సన్స్ కూడా ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి. మరి ట్రావెల్ లిమిట్ వచ్చేసి ఫ్రీ ట్రావెల్ అప్లికేబుల్ విత్ ఇన్ ద స్టేట్ బార్డర్. ఇక్కడ వరకు అండి ఓన్లీ స్టేట్ బార్డర్, తెలంగాణ స్టేట్ బార్డర్ లో మాత్రమే. బోత్ పల్లె వెలుగు బస్ ఇంక్లూడ్ అవుతుంది ఇందులో. ఇంకేం ఇంక్లూడ్ అవుతుందంటే ఎక్స్ప్రెస్ బస్సెస్. దీని మీద కూడా నేను ఎంసీక్యూ చేశాను, చూసుకోండి. నెక్స్ట్ మహాలక్ష్మి స్కీమ్ యొక్క కాంపోనెంట్స్ తీసుకుంటే మరి ఇక్కడ 3 ప్రొంజుడ్ అంటే మన ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏముంది అని అంటే ఎంపవరింగ్ ద ఉమెన్ ఇన్ తెలంగాణ అని మనం చెప్పొచ్చండి. మరి ఫినాన్షియల్ అసిస్టెన్స్ తీసుకుంటే మహాలక్ష్మి స్కీమ్ కాంపౌండ్ లో ఇంకొకటి 2500 ఫర్ మంత్ ఉమెన్ కి ఇక్కడ వీళ్ళు తీసుకురావడం జరిగింది. అండ్ సబ్సిడైజ్డ్ ఎల్పిజి సిలిండర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది, అంటే లైక్ 500 ఫర్ ఈచ్. ఓకేనా. ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ సపరేట్ గా మెన్షన్ చేశారు. తర్వాత ఫ్రీ టీఎస్ఆర్టీసీ బస్ ట్రావెల్ అనేది తీసుకురావడం జరిగింది. 3 ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ టీసేఫ్ ఫర్ ఉమెన్ సేఫ్టీ, ఇది కూడా నేను ఆల్రెడీ ఎంసీక్యూస్ కూడా చేసి చెప్పాను, చూసుకోండి. సో టీసేఫ్ తీసుకున్నప్పుడు ఇది కూడా మనకి రేవంత్ రెడ్డి గారు అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇది తీసుకుంటే చూడండి, ఇట్ ఈస్ ఏ ప్రొయాక్టివ్ మెజర్ ఫర్ ద ఉమెన్ సేఫ్టీ. ఓకేనా. ఉమెన్ సేఫ్టీ కోసం ఫస్ట్ సర్వీస్ కైండ్ ఆఫ్ నేషనల్ అని చెప్పొచ్చు, అంటే ఉమెన్స్ కోసం సెపరేట్ గా తీసుకురావడం జరిగింది. అండ్ మరి దీని యొక్క ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటే మనం ఏ విధంగా ఉంటాయి చూడండి. యాక్సెస్ ద సర్వీసెస్, సిటిజన్స్ కెన్ కాల్ 100 కానీ 112 కి కానీ కాల్ చేసి న్యూలీ డిజిగ్నేటెడ్ నెంబర్ 8 ఉంటుందండి. ఐవీఆర్ మనం అంటే ఐవీఆర్ లో 8 అని అంటే మన నెంబర్ కి డయల్ చేసిన తర్వాత మనకు ఆప్షన్స్ వస్తాయి. సో 1 కావాలంటే ఏది ప్రెస్ చేయాలని వస్తుంది. సో మనకు ఐవీఆర్ నెంబర్ ఎంత ప్రెస్ చేయాలి, 8 ప్రెస్ చేయాలన్నట్టుగా. సో 8 ప్రెస్ చేయాలని చెప్తున్నారు. సో ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, దీని మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. తర్వాత సర్వీస్ లింక్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ లింక్ యాక్సెస్ టు ద సర్వీస్ వయా టీసేఫ్ వెబ్సైట్. ఆటోమేటిక్ లింక్ అనేది కూడా మనం చూసుకోవచ్చు. మరి కీ ఫ్యూచర్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ప్రోయాక్టివ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. ఎమర్జెన్సీ ఏదైనా ఉన్నప్పుడు ఇది రెస్పాన్స్ అనేది మనకి త్వరగా అయితే రావడం జరుగుతుంది. అండ్ వితౌట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద యూజర్ ప్రెస్ బటన్, అలా ఏం అవసరం లేదు అన్నట్టుగా. ఓకేనా. ఇది ఎమర్జెన్సీ పోలీస్ రెస్పాన్స్ టీమ్ కి అయితే వెళ్తుంది అన్నట్టుగా.
చూసుకోవాలి. తర్వాత లైవ్ ట్రాకింగ్ అనేది ఉంటుంది ఇందులో. సో ఈ టెక్నాలజీ ఫెసిలిటీస్ అనేది పోలీస్ పెట్రోల్ వెహికల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎమర్జెన్సీ రీచ్ అయ్యేలాగా ఉంటుంది అన్నట్టుగా. నెక్స్ట్ లాంచ్ డీటెయిల్స్ తీసుకుంటే టీసేఫ్ యాప్ అనేది అఫీషియల్ గా లాంచ్ చేయడం జరిగింది తెలంగాణలో. నెక్స్ట్ అమ్మ కోసం ఇనిషియేటివ్ ఫర్ ద న్యూ మదర్, అమ్మ కోసం అనేది కూడా మనకి ఇక్కడ లాంచ్ చేయడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకి చూడండి అమ్మ కోసం అని లాంచ్ చేశారు. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ తీసుకుంటే మరి ఇది ఎందుకు అనంటే దిస్ ప్రోగ్రామ్ ఈస్ డిజిగ్నేటెడ్ టు క్యాటర్ ద హెల్త్ కేర్ నీడ్ ఫర్ ఉమెన్, ఎవరికంటే ఉమెన్ ఆఫ్టర్ ద చైల్డ్ బర్త్, అంటే పిల్లలను జన్మించిన తర్వాత వాళ్ళకి హెల్త్ కేర్ నీడ్ అనేది అవసరము. సో దానికోసము అండ్ ఇట్ అడ్రసింగ్ ద వేరియస్ ఆస్పెక్ట్, చాలా ఆస్పెక్ట్ కూడా అడ్రస్ చేస్తుంది, నాట్ ఓన్లీ దట్ అన్నట్టుగా ఇంకా చిన్న చిన్న వాటిని కూడా ఇంక్లూడ్ అవుతాయి. అండ్ అమ్మ కోసం తీసుకున్నప్పుడు ఇక్కడ హెల్త్ కేర్ సర్వీసింగ్ ఫోకస్ అండ్ మెయిన్ గా దేని మీద ఫోకస్ చేస్తుందంటే మెంటల్ హెల్త్, ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయా, అంటే ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత పోస్ట్ డెలివరీ అయిన తర్వాత 1 year వరకు కేరింగ్ అనేది వాళ్ళే తీసుకుంటారు. తర్వాత ప్రైమరీ హెల్త్ సర్వీసెస్ అనేవి 1 day ఈచ్ వీక్, అంటే వారంలో ఒక రోజు ఖచ్చితంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇట్ విల్ బి డెడికేటెడ్ టు స్పెసిఫికల్లీ క్యాటరింగ్ ద నీడ్స్ ఫర్ ద న్యూ మదర్స్, ఎవరైతే న్యూ మదర్స్ ఉంటారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అన్నట్టుగా. మరి ఇంప్లిమెంటేషన్ తీసుకున్నప్పుడు ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద నేషనల్ హెల్త్ మిషన్, ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. నెక్స్ట్ రైతు నేస్తం ప్రోగ్రామ్ టు సపోర్ట్ ద ఫార్మర్స్, రైతు నేస్తం ప్రోగ్రామ్ అనేది ఫార్మర్ కి ఏ విధంగా సపోర్ట్ అవుతుంది తీసుకుంటే ఇక్కడ చూడండి ఇది కూడా మనకి చీఫ్ మినిస్టర్ ఎవరు ఇనార్గేట్ చేశారనేది కూడా చూసుకోవాలి. రైతు నేస్తం ప్రోగ్రాము చీఫ్ మినిస్టర్ గారు ఇనార్గేట్ చేయడం జరిగింది. మరి ఇది ఎందుకు అని అంటే దిస్ ప్రోగ్రామ్ ఎయిమ్డ్ టు ప్రొవైడింగ్ ద కాంప్రిహెన్సివ్ సపోర్ట్ అండ్ గైడెన్స్ టు ద ఫార్మర్స్. ఓకేనా, ఫార్మర్స్ కి గైడ్ చేయడము. అండ్ దీని ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ తీసుకున్నప్పుడు కనెక్టింగ్ ద ఫార్మర్స్ అండ్ ఎక్స్పర్ట్ అని అన్నారు. అంటే ఇక్కడ చూడండి ఈ ప్రోగ్రామ్ వచ్చేసి డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ ఎవరెవరికి మధ్య ఉంటుందండి, ఫార్మర్స్ కి అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారు కదా, సో వాళ్ళకి ఇక్కడ వీడియో కాన్ఫరెన్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు అన్నట్టుగా. ఓకేనా, దీన్ని రైతు వేదిక అని అంటారు. రైతు ఫార్మర్ సెంటర్స్ అనేవి ఇక్కడ తెలంగాణలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఎక్స్పర్ట్ యొక్క అడ్వైస్ తీసుకోవడం, వాళ్ళకి టెక్నికల్ గా ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ విధంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్టివేషన్ ఉంటుంది, క్రాప్ కల్టివేషన్ ఏ విధంగా చేయాలి అనే దాన్ని వాళ్ళు తీసుకోవచ్చు అన్నట్టుగా. నెక్స్ట్ పేజ్ వైజ్ ఇన్స్టాలేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ పేజ్ 1 లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. తర్వాత ఫెసిలిటేటింగ్ ద ఇంటరాక్షన్ ని వాళ్ళు ఏర్పాటు చేయడం, తర్వాత కొలాబరేషన్ ఎఫెక్ట్స్ అనేది వాళ్ళు ఫేజ్ వైజ్ గా చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఫినాన్షియల్ అలొకేషన్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే 97 crore అనేది అలొకేట్ చేయడం అయితే జరిగిందండి. అడిషనల్ ఇనిషియేటివ్ తీసుకుంటే డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డ్స్ అనేవి వీళ్ళకు కల్పించడం జరుగుతుంది. సో ఇక్కడ కార్డ్స్ అనేది వీళ్ళు అంటే హెల్త్ ప్రొఫైల్ కార్డ్స్ ని సపరేట్ గా కూడా ఇస్తున్నారు. తర్వాత ఎమర్జెన్సీ టైంలో కూడా ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చెప్తున్నారు. సో ఇవైతే మనకి రీసెంట్ గా వచ్చిన ఇంపార్టెంట్ స్కీమ్స్ అండి. ఇంకా రేపు కొన్ని మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి. సో దెన్ నేను ఇంకా మీకు ఒక ఎలిమినేషన్ ట్రిక్ తోటి ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తామని చూస్తున్నాను. అంటే చాలా మంది చాలా రకాలుగా ఎలిమినేషన్స్ అని చెప్తున్నారు, నేను కూడా చూస్తున్నాను. బట్ ఏంటంటే ఒక స్ట్రాటజిక్ గా ఒక లైక్ ఒక 30 టైప్ గా మనం క్వశ్చన్ ని ఏ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఏ విధంగా అటెంప్ట్ చేయొచ్చు, ఇట్స్ నాట్ అన్ ఎలిమినేషన్ టెక్నిక్, బట్ అసలు ఏ విధంగా అటెంప్ట్ చేయొచ్చు అనే దాని గురించి ఒక అవగాహన మీద ఒక వీడియో తీసుకొస్తానండి రేపు కానీ ఎల్లుండి కానీ. ఎందుకంటే 1 week ముందు వీడియో ఇద్దామనే ఇంటెన్షన్ తో ఆగుతున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి